విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఐసీయూ సహా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న కార్మికులకు జగన్ ధైర్యం చెప్పారు. వారికి అందుతున్న వైద్య అవసరాల సేవల వివరాలను అడిగి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజెంట్ వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజశేఖర్ ఎంప్లాయీస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ మెల్టింగ్ షాపులో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపుగా 9 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు మరో 5 మంది. ఇందులో కూడా ఇంకా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. అంటే దాదాపుగా 9 మంది చనిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తూ ఉంది. ఇవాళ కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితులు. ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి.